బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయము చివరి భాగానికి, చివరి కూడికలో మనం చేరొస్తా ఉంటున్నాం. యెరూషలేములో సంఘం ఎలా ఆరంభమైంది, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కళ్ళ జీవితాల్లో తీసుకొని వచ్చిన ప్రవర్తన మార్పు, స్వభావపు మార్పు, కోరికల మార్పుని బట్టి యెరూషలేములో సంఘ పరిచర్య ఆరంభమైనట్టు మనము చూస్తా వచ్చాం. యూదయాలో సమరయ ప్రాంతాల్లోనికి పరిచర్య ఎలా వ్యాపిస్తా వచ్చిందో కూడా మనం చూడడానికి ప్రయత్నం చేస్తా వచ్చాం. మూడవదిగా, చివరిగా బూదిగంతముల వరకు ఈ సువార్త, ఈ సంఘము, ఈ దర్శనము, ప్రభు యొక్క కార్యాలు పరిశుద్ధాత్మ దేవుని శక్తిని బట్టి వాళ్ళు తీసుకొని వెళ్ళగలుగుతా వచ్చారు. ఆనాటి వారికి తెలిసిన ప్రపంచం యొక్క చివరి ఏంటి అని అంటే ద ఫాదరెస్ట్ ఎండ్ ఆఫ్ ది ఎర్త్. ప్రపంచం యొక్క వారికి తెలిసిన ప్రపంచం యొక్క చివర రోమా. ఆ రోమా పట్టణానికి ఎట్లా ఈ సువార్త వ్యాపిస్తా వచ్చింది. ఆ దినాల్లో వాళ్ళకి 3 ఖండాలే తెలుసు: ఆసియా ఖండము, ఐరోపా ఖండము, ఆఫ్రికా ఖండము. వాళ్ళు ఆరంభ దినాల్లోనే మనం ఇప్పటి వరకు చదువుతా వచ్చిన భాగానికే, ఇప్పటి వరకు మనం చదువుతా వచ్చిన ఇంచుమించు 8వ అధ్యాయం వరకే ఈ 2 ఖండాల్లో సువార్త వెళ్ళిపోతా వచ్చింది. ఆసియా ఖండంలోనికి వెళ్ళిపోతా వచ్చింది. 8వ అధ్యాయంలో మనం మధ్యాహ్నం చూస్తా వచ్చాం, నపుంసకుడు, ఆయన బట్టి ఆఫ్రికా ఖండానికి కూడా సువార్త వెళ్ళిపోతా వచ్చింది. అంతకంటే ముందు కూడా ఆఫ్రికా ఖండానికి సువార్త వెళ్ళింది. ఆఫ్రికా ఖండానికి సువార్త తీసుకొని వెళ్ళిన మొదటి వ్యక్తి ఎవరు అని అంటే కురేనీయుడైన సీమోను. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేలాడినప్పుడు ఆయన 3 ఖండాల వారిని కూడా రక్షిస్తా వచ్చాడు. శిలువ పక్కనుంటున్న దొంగ ఆసియా ఖండపు దొంగ, ఇశ్రాయేలీయుడు కాబట్టి ఆసియా ఖండముడు. ఆ వ్యక్తికి ఆయన రక్షణను అనుగ్రహించి, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని చెప్పాడు. ఆసియా ఖండముడికి రక్షణ ముట్టింది. ఆయన వెనకాల సిలువ మోస్తా వచ్చాడు కురేనీయుడైన సీమోను. ఈ కురేనీయుడైన సీమోను ఈయన ఆరంభంలో యేసుక్రీస్తు ప్రభువారి సిలువని మోయడానికి పెద్దగా ఇష్టపడలేదు. ఎందుకంటే ఈయన ఏదో ఖైదీ అనుకున్నాడు. ఆయన వాస్తవంగా ఆఫ్రికా, కురేను దేశం అంటే ఆఫ్రికా ఖండంలో ఉండే దేశము. ఆ మాట నీగర్ అనబడిన సీమోను అనే మాట కూడా చూడొచ్చు. నీగర్ అంటే నీగ్రో అని అర్థం. సరే, ఈ వ్యక్తి ఆఫ్రికా ఖండం నుంచి పస్కావలి ఆచరించడానికి వస్తా వచ్చాడు. అయితే ఈయన దేవుణ్ణి కలుద్దామనుకొని మందిరంలో దేవుణ్ణి కలుద్దామనుకుంటా వచ్చాడు. కానీ సిలువ దగ్గర దేవుణ్ణి ఈయన కనుగొంటా వచ్చాడు. ఈ వ్యక్తి జీవితం మార్చబడతా వచ్చింది. ఈ వ్యక్తి యేసే దేవుడు అనే సత్యాన్ని, యేసుక్రీస్తు ప్రభువారే పస్కా బలి అనే సత్యాన్ని ఈయన ఎరిగి ఆఫ్రికా ఖండానికి వెళ్ళి తన మొత్తం కుటుంబానికి స్వార్థ చెప్పుకొని, తన భార్య, తన 2 పిల్లలు అలెగ్జాండర్, రూపు, వీళ్ళిద్దరికి కూడా ఆయన సువార్త చెప్పుకొని వాళ్ళందరినీ తీసుకొని ఆయన అంత్యోకాకి చేరుకుంటా వచ్చాడు, సంఘం దగ్గరికి. అలా సిలువ దగ్గర నుంచే ఆఫ్రికా ఖండం వానికి కూడా సువార్త ముడతా వచ్చింది. మూడవది, ఇక మిగిలింది ఐరోపా ఖండం. యేసు ప్రభువారు శిలువ మీద ప్రాణం పెట్టినప్పుడు ఆయన ప్రాణం పెడుతున్న విధానాన్ని చూసి రోమా శతాధిపతి అంటే ఐరోపా ఖండముడు కదా, ఈ రోమా శతాధిపతి సెలవిస్తా వచ్చాడు, ఈయన నిజముగా నీతిమంతుడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు. కాబట్టి ఈ వ్యక్తి కూడా సువార్త ముడతా వచ్చింది. ఇలా 3 ఖండాల వారికి, ఆనాడు తెలిసిన ప్రపంచానికి యేసుక్రీస్తు ప్రభువారి సిలువ దగ్గరే ఆయన సువార్తను అందించేస్తా వచ్చాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అయిన తర్వాత ఇప్పుడు ఆయన ప్రపంచంలో ఈ ఈ తాను కోరుకున్న ఈ శిష్యులకి, తాను కోరుకున్న ఈ చిన్న గుంపుకి ఆయన గురుతరమైన బాధ్యతను వారి భుజాల మీద పెడతా వచ్చాడు. ఇదిగో యెరూషలేము, యూదయ, సమరయ, బూదిగంతముల వరకు మీరు స్వార్థని తీసుకొని వెళ్ళండి, మీరు శిష్యులని చేయండి, మీరు నా గురించి ప్రకటించండి అని చెబుతా వచ్చారు. వీళ్ళు బయలుదేరి వెళ్తా వచ్చారు. అపోస్తుల కార్యాలలోనే మొదటి అధ్యాయంలో యెరూషలేముతో మొదలు పెట్టారు. 28కి వచ్చేటప్పటికి రోమాకి సువార్త వెళ్ళిపోతా వచ్చింది. 4 స్థలాలకి, వాళ్ళకి తెలిసిన 3 ఖండాలకి ఒక 28 అధ్యాయాలలో వాళ్ళు సువార్త ముగిచ్చేస్తా వచ్చారు. ఎందుకు అనంటే అది వాళ్ళ తలాంతు కాదు, అది వాళ్ళ యొక్క ప్రవీణత కాదు, లేక వారికి ఉంటున్న డబ్బు కారణం కాదు, పరిశుద్ధాత్మ దేవుని శక్తి.
ఈరోజు ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తిని బూది గంతాల వరకు ఎలా తీసుకొని వెళ్ళగలుగుతా వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు శక్తినిస్తాడు. దేనికి శక్తినిస్తాడు అని అంటే, పరిచర్య చేయడానికి, సేవ చేయడానికి, అద్భుతాలు చేయడానికి అదంతా రెండవ స్థానము. ఆయన మొదట నీ ప్రవర్తన మార్చడానికి, నీ ఆశ మార్చడానికి, ఆయన నీ స్వభావాన్ని మార్చడానికి శక్తినిస్తాడు. ఈ మూడు ఎప్పుడైతే మారుతాయో పరిచర్య ఆటోమేటిక్గా జరుగుద్ది. పరిచర్య అనంటే నిండి పొర్లేది. దావీదు అంటున్నాడు కదా, నా గిన్నె నిండి పొర్లుచున్నది. పొర్లేది పరిచర్య, నిండేది జీవితము. మొదట జీవితం కావాలి. సేవ వెనకాల ఎప్పుడు పరిగెత్తొద్దు, పరిచర్య వెనకాల ఎప్పుడు పరిగెత్తొద్దు, ఆత్మల వెనకాల ఎప్పుడు పరిగెత్తొద్దు, ఆత్మీయత వెనకాల పరిగెత్తు. నీ సొంత జీవితంలో యథార్థత వెనకాల పరిగెత్తు. నీ స్వభావం యేసులాగా మారడం వెనకాల పరిగెత్తు. ఆ తర్వాత మిగిలిందంతా ఆయన చూసుకుంటాడు. ఆయనకి పరిచర్య కంటే నీ వ్యక్తిగత జీవితం చాలా ప్రాముఖ్యమని గుర్తుపెట్టుకో. అందుకే ఆయన వారిని సాక్షులుగా మారుస్తున్నారు. సేవకులుగా మార్చట్లేదు, కానీ సాక్షులుగా మారుస్తూ ఉంటున్నారు. ఈ యెరూషలేము నుంచి యూదయ, యూదయ నుంచి సమరయ, సమరయ నుంచి వచ్చిన ఈ వర్తమానము ఇప్పుడు బూదిగంతాల వరకు ఎలా వెళ్ళింది? పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన మరి ఒక మూడంతల మార్పుకి, మరి ఒక మూడంతల పరివర్తనకి కారణాలు, ఆ శక్తిని చూసి మనం ఈ చివరి కూడికని లేక ఈ కూడికల్ని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యాలు ఇంకా పౌలు యొక్క రక్షణ, పౌలు యొక్క మారుమనసు ఇవి చూసుకునే సమయాలు లేవు గనుక నేరుగా ఆ మూడు విషయాలు మాత్రమే చూసుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే నాకు 9 గంటలకెల్లా ముగించమన్నారు. 9 గంటలకెల్లా ప్రార్థనతో పాటు ముగిస్తా. అంటే 8:55కి ముళ్ళుగొట్టినట్టు ముగిస్తా. ఒక 5 నిమిషాలు అటు ఇటులో ప్రార్థన ముగిస్తా. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, మీరు టెన్షన్ లేకుండా కూర్చోండి. నేను 2 వాచ్లు పెట్టుకొని చూసుకుంటున్నా. ప్రభువు తన మాట ఇచ్చాడు, తను చెప్పాడు, మీరు శక్తి నొందుతారు, యెరూషలేము, యూదయ, సమరయ, బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. ఆ మాట ఆయన ఇచ్చినప్పుడు ఆ మాట నెరవేర్చేది కూడా ఆయనే. మనం అందుబాటులో ఉండాలంతే. పరిశుద్ధాత్మ దేవుడు శక్తినిస్తాడు. అపోస్తలుడైన పౌలు ఎప్పుడైతే రక్షించబడతా వచ్చాడో, అంటే ఒక మాటలో చాలాసార్లు మనం ఈ పదం వాడుతూ ఉంటాం, సౌలు పౌలుగా మారినప్పుడు కొంతమంది మహానుభావులు పాటలు కూడా రాసేస్తూ వచ్చారు. ఇది చాలా తప్పు పదం, ఎప్పుడు వాడద్దే. సౌలు పౌలుగా ఎప్పుడు మారలేదు. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, యేసు జీసస్గా మారినప్పుడు అంటే మీరు ఏమంటారు? అదేంటన్నా యేసు జీసస్ అన్న రెండు ఒకటే కదా, రెండు వేరే భాషలు అంతే కదా. ఇస్సాకు ఐజక్గా మారినప్పుడు అంటే ఇస్సాక్ ఐజక్గా ఎప్పుడు మారలేదు. ఇస్సాక్ అన్నా ఐజక్ అన్నా ఒకటే కదా. అట్లానే సౌలు పౌలు ఒకటే. సౌలు అంటే హెబ్రీ భాష, పౌలు అంటే గ్రీకు భాష అంతే. సౌలు పౌలుగా మారినప్పుడు అని పాటలు పాడద్దే. అంటే వాళ్ళు ఎవరో రాశారు, సరే అక్కడ వరకు పాడుకుంటే పర్వాలేదు, కానీ మనం వాడుక భాషలో అది వాడుకోవడం మానేస్తే బాగుంటుందేమో. సరే, ఈ పౌలు లేక సౌలు మారు వచ్చాడు. అప్పుడు ఒక నూతన అంతస్తులోనికి ఈ పరిచర్య, ఈ స్వార్థ, ఈ సంఘపు సేవ వెళ్ళిపోతా వచ్చింది. బూదిగంతములకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు సౌలుకి, బర్నబాకి ఒక విశేషమైన శక్తినిచ్చాడు. ఏం శక్తినిచ్చాడు? వస్తున్నాం అపోస్తల కార్యాలు 13వ అధ్యాయానికి. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతారు ఎవరైనా? వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా ప్రత్యేకపరచుకొనుమని చాలండి. ఇక్కడ ఒక కొత్త మెట్టుని చూడొచ్చు. ఏంటి తెలుసా? ఫుల్ టైం మిషనరీ సేవకి బయటకు వెళ్ళిపోతా ఉంటున్న వాళ్ళు, ఫుల్ టైమ్ మిషనరీ సేవకి బయటకు వెళ్తున్న వాళ్ళు, ఆల్రెడీ సంఘం ఉంటున్న దగ్గరికి, ఆల్రెడీ క్రైస్తవులు ఉంటున్న దగ్గరికి, ఆల్రెడీ ఆ పని జరిగిన దగ్గరికి వెళ్ళడం సులువు. కానీ ఇప్పుడు వీళ్ళు మొదటిసారి బయలుదేరి బయటకు వెళ్ళిపోతా ఉంటున్నారు. వీళ్ళు ఆసియా ఖండమును, వీళ్ళు ఐరోపా ఖండమును దాటేసి వీళ్ళు ఆసియా ఖండమును, ఆఫ్రికా ఖండాన్ని దాటేసి ఇప్పుడు ఐరోపా ఖండానికి ప్రయాణం చేయడానికి ఇష్టపడతా ఉంటున్నారు.
వీళ్ళ ప్రయాణములో వీళ్ళు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతా ఉంటున్నారు. అంతా సౌఖ్యంగా సుఖంగా ఉంటుంది. అంత్యోక సంఘంలో వీళ్ళు ప్రవక్తల్లాగా ఉన్నారు, బోధకల్లాగా ఉన్నారు. ఆల్రెడీ సంఘం స్థిరపడతా వచ్చింది, బహుగా వ్యాపిస్తా వచ్చింది, జనం చాలా పెరిగిపోతా వచ్చారు, అంతా సవ్యంగా సాఫీగా జరిగిపోతా ఉంది. అప్పుడు ప్రభు చెప్తా ఉంటున్నాడు, నేను వాళ్ళని పిలిచిన పని కొరకే వాళ్ళని ప్రత్యేకపరచండి అని చెబుతా ఉంటున్నప్పుడు వాళ్ళ సుఖకరమైన వాతావరణాన్ని, అలవాటైన సంఘాన్ని, అలవాటైన ఊరిని వదులుకొని బయటకు వెళ్ళడానికి ఇష్టపడతా వచ్చారు. ఇదంత సులువైన విషయం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలలో నువ్వు గనక సిద్ధంగా ఉంటే రిస్క్ తీసుకోవడానికి సామర్థ్యం ఇస్తాడు. ఈ మాట భలే జాగ్రత్తగా వినాలి. మనకి రిస్క్ తీసుకోవడానికి ఇష్టం లేదు, మనకి రిస్క్ తీసుకోవడానికి ధైర్యం సరిపోదు, మనకి రిస్క్ తీసుకోవడానికి భవిష్యత్తు గురించిన భయం వేస్తుంది. కానీ నువ్వు గనక పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెప్పుకుంటే, ఇదిగో ప్రభా నేనున్నాను. డేవిడ్ లివింగ్స్టన్ చక్కటి ప్రార్థన చేస్తా వచ్చాడు. ఎప్పుడు చేస్తా వచ్చాడు అని అంటే, తన భార్య చచ్చిపోయిన తర్వాత, తన భార్యని తానే పాతి పెట్టుకుంటా వచ్చాడు. తాను భార్యని తాను పాతి పెట్టుకొని రాత్రిరంతా కావలి కూర్చొని ఉంటా వచ్చాడు. ఎందుకు పాతి పెట్టిన తర్వాత కావలి ఉంటా వచ్చాడు అని అంటే, అక్కడ ఉంటున్న ఆదివాసులు వాళ్ళు నరమాంస భక్షకులు కాబట్టి వాళ్ళకి శవం దొరికితే ఆ శవము ఆ తోలంతా తీసేసి చక్కగా వండుకొని తినేస్తారు. కాబట్టి తన భార్యకి ఇంత అవమానకరమైన పరిస్థితి రాకూడదని రాత్రంతా కావలి కూర్చున్నాడు. తన భార్యని పాతిపెట్టి కావలి కూర్చొని మరుసటి రోజు పొద్దున్న అక్కడ మోకరించి ప్రార్థన చేస్తా వచ్చాడు. లార్డ్ సెండ్ మీ ఎనీవేర్, ఓన్లీ గో విత్ మీ. లార్డ్ లే ఎనీ బర్డెన్ ఆన్ మీ, ఓన్లీ సస్టైన్ మీ. సెవర్ ఎనీ టైస్ బట్ ద టైస్ దట్ బైండ్ మీ టు యూ అండ్ టు యువర్ కింగ్డమ్, ఓ లార్డ్. And lo, I heard the voice of the Lord saying, lo, I am with you even till the end of the age. ఆయన చేస్తా వచ్చిన ప్రార్థన ఏంటంటే, ప్రభా నన్ను ఎక్కడికన్నా పంపించు, నువ్వు నాతో రా చాలు, నేను వెళ్ళిపోతాను. ప్రభా నా మీద ఎంత బరువన్నా పెట్టు, నన్ను బలపరచు చాలు, నేను మోసేస్తాను. ప్రభా నన్ను ఎన్ని బంధకాలతో అన్నా బంధించు, కానీ నీ రాజ్యం కట్టబడితే చాలు, నేను బంధించబడ్డానికి సిద్ధమే. దేవుని స్వరం వినిపిస్తా వచ్చిందంట, ఇదిగో యుగ సమాప్తి వరకు నీతో పాటు ఉన్నాను. ఈరోజు ఇంత చక్కగా మనము కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుతా ఉంటున్నామంటే, ఒకరోజు ఎవరో రిస్క్ తీసుకున్నారు తెలుసా? ఈ గోదావరి జిల్లాలకి, ఈ ఆంధ్ర ప్రాంతాలకి, ఎక్కడో ఆఫ్రికా, ఎక్కడో యూరోప్, ఎక్కడో ఇంగ్లాండ్ దేశాల నుంచి వాళ్ళు సుఖంగా వాళ్ళ ఇళ్లలో కూర్చొని ఉంటున్న వీళ్ళు ఎవరో రిస్క్ తీసుకొని బయలుదేరి ఈ ప్రాంతాలకు వస్తా వచ్చారు. ఒకప్పుడు నీళ్లు లేని ప్రాంతం, ఒకప్పుడు నీళ్లు పారితే సరిగ్గా దేనికి అందని ప్రాంతంలో ఎక్కడో నుంచి మిషనరీలు వచ్చి తిరిగి సర్వేలు చేసి కాలువలు కట్టించిన జిల్లాలు కాదా ఇవి? ఈ రోజుల్లో వాళ్ళు చేస్తా వచ్చిన ఆ రిస్క్ తీసుకుంటా వచ్చారు. ఎందుకు రిస్క్ తీసుకుంటా వచ్చారు? ఎలా రిస్క్ తీసుకుంటా వచ్చారు? వాళ్ళ భార్యలు కాదా? వాళ్ళ పిల్లలు కాదా? వాళ్ళ ఇల్లు కాదా? వాళ్ళ ఊరు కాదా? ఎందుకు వదులుకొని బయలుదేరగలుగుతా వచ్చారు అని అంటే, మీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన మీకు శక్తి దయచేస్తాడు. దేనికి శక్తి దయచేస్తాడు? రిస్క్ తీసుకోవడానికి శక్తినిస్తాడు. ఆయన గనక రిస్క్ తీసుకోవడానికి శక్తి ఇచ్చాడనుకో, ఇక ముందు వెనకాల ఆలోచించేదే లేదు, ఇక బయలుదేరడమే మొదలు పెడతాము. ఈ రోజుల్లో ఆయన శ్రేష్టమైన, ఆయన అద్భుతమైన ఆ దేవుడు మనకి రిస్క్ తీసుకోవడానికి సామర్థ్యాన్ని ఇస్తా ఉంటే, మనం భయపడే ఆ సామర్థ్యాన్ని పొందకుండానే పక్కన పెట్టేస్తా ఉంటున్నాం. ఈ రోజుల్లో మనం సంఘం మీద ఎక్కువ ప్రేమ పెంచేసుకుంటున్నాము, విశ్వాసుల మీద ఎక్కువ ప్రేమ పెంచేసుకుంటున్నాం, భూమి మీద, మట్టి మీద, భాష మీద, జనం మీద ఎక్కువ ప్రేమ పెంచేసుకుంటున్నాం. ఈ మరికి బయలుదేరేలేదు ఎవడు? అసలు దేవుని కార్యాలు ఎప్పుడు ఆరంభమవుతా వచ్చే తెలుసా? అది పాత నిబంధన కావచ్చు, కొత్త నిబంధన కావచ్చు. అబ్రాహాముతో ఆయన మాట్లాడిన మొదటి మాట ఏం తెలుసా? నీవు లేచి వెళ్ళు. మొదలైంది అక్కడే. నువ్వు లేచి వెళ్ళు, రిస్క్ తీసుకో, బయలుదేరు. నీకు తెలిసిన భాషను వదిలిపెట్టు, నీ జనాన్ని వదిలిపెట్టు, నీ బంధువులను వదిలిపెట్టు, బయలుదేరు, నేను చూపించు ప్రాంతానికి. ఎప్పుడన్నా ఈ ప్రార్థన చేస్తా వచ్చావా? ప్రభా నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్ళు, నాతో ఉండు చాలు. ఈ రాత్రి ప్రార్థన చేసి చూడు. ఒకవేళ ఆయన చిత్తమైతే ఎక్కడికన్నా తీసుకెళ్ళనిగాక. నేను ఒక కిడ్స్ క్యాంప్కి వెళ్తా వచ్చాను. నేను బహుశా 7th 8th క్లాస్లో ఉంటా ఉంటున్నప్పుడు ఒక కిడ్స్ క్యాంప్కి వెళ్తా వచ్చాను. ఆ కిడ్స్ క్యాంప్లో ఒక
40/20 ఆ విండో చూపించి, అంటే ఆ మ్యాప్ లో ఉంటున్న ఆ కష్టతరమైన ప్రాంతాలు చూపించి, అక్కడ ఉంటున్న ఇబ్బందుల గురించి, అప్పటికి నాకు ఇంకా రక్షించబడలేదు. వాళ్ళు ఆ రోజు మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక మాట చెప్తా వచ్చారు. ఏం చెప్తా వచ్చారు అని అంటే, ఆ రోజు అందరూ చిన్నపిల్లలమే, 7th 8th 9th 10th అంతే, ఈ బ్యాచ్ మాత్రమే కూర్చొని ఉన్నాం. చాలా మంది కూర్చొని ఉన్నాము. మా ఆ క్యాంప్ డైరెక్టర్ గారు ఈ మ్యాప్ తీసుకొని చెబుతూ ఆయన అన్నాడు, నీకు ధైర్యం ఉందా? ప్రభా, నన్ను ఎక్కడికన్నా నీ కోసం పంపించు, నేను వెళ్ళిపోతాను అనే ధైర్యం నీకుందా అని అంటే, అందరూ అందరూ ఒకళ్ళొకరు చూసుకుంటా ఉంటున్నారు, ఏం చెప్తుందివా అని అనుకుంటా ఉంటున్నారు. కానీ నాకు ఎందుకు లోపల లోపల ఒకలాంటి మంట అనిపించింది. రక్షణ లేదు, పాడలేదు, ఏమీ తెలియదు. అప్పటికి పచ్చి పాపిగా ఉన్నాను. ఆ క్యాంపులో కూర్చొని పాపం చేస్తున్నాను. లోపల ఎందుకో మంట అనిపించింది. స్ట్రైట్గా లేచి నిలబడితే మా చుట్టూ వాళ్ళందరూ చూసి, మేము నిలబడినా అర్థం ఉంటుందిరా, నువ్వు నిలబడితే అసలు క్యాంపుకే అందం పోతుందిరా అని అనుకున్నాను. ఆ రోజు ఒక మాట అన్నా నేను, ఎక్కడికన్నా పంపించు ప్రభా, వెళ్ళిపోతా. ఎక్కడికన్నా పంపించి వెళ్ళిపోతా. ఆఫ్ఘనిస్తాన్కి పంపించి వెళ్ళిపోతా. ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేసి ఆఫ్ఘనిస్తాన్కి పంపించు ప్రభా, పోయి ఆడే చచ్చిపోతాం. ఇంకోసారి మా అమ్మ నాన్న ముఖం చూడండి. 8th క్లాస్లో ప్రార్థన చేశా. రిస్క్ తీసుకో. ఈ రోజుల్లో ఎందుకు క్రైస్తవత్వం ఆగిపోతుంది, ఎందుకు మన సంఘాల పొలిమేరలు ఎక్కువ కావట్లేదు అని అంటే, రిస్క్ తీసుకునేవాడు దొరకట్లేదు, తెగ్గిచ్చేవాడు దొరకట్లేదు. నా గీత, నా వలయం, ఆశీర్వాదం ఇక్కడికే రావాలి, కానీ నేను మాత్రం బయటికి పోను. నాకు ఇచ్చేవాడు ఎవడైనా ఉంటే నా ఇంటికి వచ్చి పోవాలి, హోమ్ డెలివరీలే కావాలిగా, నేను మాత్రం గీత దాటను. మిషన్ మైండ్ అనేది వెళ్ళిపోతా వచ్చింది. ప్రభు కొరకు కదలాలి అనే మనసు వెళ్ళిపోతా వచ్చింది. అటు అబ్రాహాంని కదలమంటా వచ్చాడు, ఇటు కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఆయన ఆరోహణం అయిపోతా వెళ్తా ఉంటున్నాడు. ఆయన వెళ్తూ చెబుతా ఉంటున్నమాట, గో, లేచి బయలుదేరు. ఎక్కడికి? బూదిగంతం వరకు బయలుదేరు అని చెబుతా వచ్చాడు. నీ పరిస్థితి అంతా ప్రభుకి తెలుసు, నీ స్థితిగతులు ప్రభుకి తెలుసు. నువ్వు ప్రభుకి చెప్తావు, ఇదిగో ప్రభా నేనున్నాను, నువ్వెక్కడికి తీసుకెళ్తావు? నేను పోలేను, కానీ ప్రభా నేను నీకోసం రిస్క్ తీసుకునే సామర్థ్యం నాకు ఇవ్వవా అని నువ్వు గనక అడిగావనుకో, బహుశా ఈ చిన్న జీవితంలో ఇబ్బందులు ఉంటాయేమో, ఈ చిన్న జీవితంలో ఇరుకులు ఉంటాయేమో, ఈ చిన్న జీవితంలో కొంచెం కష్టాలు ఉంటాయేమో. కొంచెం ముందు జరగనమ్మా అక్కలు, కొంచెం ముందు జరగండి. ముందు జరగమంటే వెనక్కి చెప్తారు, మా మీద నమ్మకం లేదు. కొంచెం ముందు జరగండి అక్క. మీరు ఆదికాండం లోతు బారి బలిసినట్టున్నారే. ఓహో, కొంచెమే చదువుతారు మీరు, చాలా మంచి వాళ్ళు. కొంచెం బాగానే జరగండి అక్క. ముందే నాకు టైం లేదు. రైట్, ఎందుకో మధ్యలో ఎర్ర సముద్రం వచ్చింది. కొంచెం జరగండి అమ్మ తల్లి. ఓహో, ముందు జరిగితే కాలు చాపుకొని కూర్చుందాం అనుకున్నారు అక్కమ్మోళ్ళు. సరే, మనమేమో మిషనరీల గురించి మాట్లాడుతుంటే 7 ఇంచులు జరగట్లే. మనం ఏడు నుంచి రిస్క్ తీసుకుంటాం. కానీ సరే, నాకేదో చెప్పమన్నారు, నేను చెప్తాను. రోజు బర్నబాస్, నేను వారికి నియమించిన పని చేయడానికి వారిని ప్రత్యేకపరచండి. సంఘానికి వాళ్ళు అలవారు, వాళ్ళకి సంఘం అలవాటైంది. అద్భుతంగా తయారు చేసుకున్నారు, అద్భుతంగా పెంచుకున్నారు సంఘాన్ని. రెడీగా ఉంది అద్భుతమైన పరిచర్య జరగడానికి. అయితే ప్రభు మాట వచ్చేటప్పటికి వెంటనే బయలుదేరుతా వచ్చారు. దేవుని పిలుపుని కూడా నిర్లక్ష్యం చేసే అంత నువ్వు సంఘానికి దగ్గర కావద్దే. దేవుని పిలుపుకి కూడా నిర్లక్ష్యం చూపించే అంత నీ కుటుంబానికి దగ్గర కావద్దు. దేవుని పిలుపుని కూడా నిర్లక్ష్య పెట్టి, దేవుని కార్యాలని, దేవుని రాజ్యపు పనిని ఆయన నీ గుండెలో పోస్తూ ఉంటున్న బరువుని నిర్లక్ష్య పెట్టి, నా సంఘం, నా తెలుగోళ్ళు, నా ఆంధ్ర వాళ్ళు, మా పెద్దమ్మ, మా అమ్మ, మా నాన్న అనే ఆ అటాచ్మెంట్ అంతవరకు పెంచుకోబాకు. ఎంతవరకు పెంచుకోవాలంటే, ప్రభా నీ పిలుపు, నీ సేవ, నీ రాజ్యం, నీ తెగింపు దగ్గరకు వచ్చేటప్పటికి ఎవరినో వదులుకునే స్థితిలో నన్ను పెట్టు ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని నింపితే ఆ వ్యక్తి తెగించడానికి రెడీగా ఉంటాడు. ఏ ఊరన్నా వెళ్ళిపోతాడు, ఏ ప్రాంతం అన్నా వెళ్ళిపోతాడు. ముందు వెనక ఆలోచించి రిస్క్ తీసేసుకుంటాడు.
అపోస్తలైన పౌలు ఆరంభ దినాల్లో మిషనరీ సేవ స్టార్టింగ్ లో ఆయన ఈ అద్భుతమైన రిస్క్ తీసుకుంటా వచ్చాడు. ఇప్పుడు ఇంకా చాలా సంవత్సరాలు గడిచాయి. 3 మిషనరీ యాత్రలు దాదాపు అయిపోతా ఉంటున్నాయి. ఇప్పుడు 21వ అధ్యాయానికి వస్తున్నాము. అపోస్తల కార్యాలు 21వ అధ్యాయానికి. మళ్ళీ అదే పరిస్థితి. అంత్యోకాలో ఉంటున్న సుఖకరమైన పరిస్థితిలో దేవుడు సడన్ గా కదిలి వెళ్ళిపోమంటే వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోతా వచ్చారు. వీళ్ళు బయలుదేరి ఎప్పుడైతే వెళ్తా వచ్చారో, వీళ్ళు స్టార్టింగ్ ప్రయాణము, వీళ్ళు బయలుదేరి ఎప్పుడైతే వెళ్తా వచ్చారో, ఇదే 13వ అధ్యాయం 5వ వచనంలో మీరు చూస్తా వచ్చినట్లయితే జాన్ మార్కును వెంట పెట్టుకొని పోతా వచ్చారు. వీళ్ళ మొదటి ప్రయాణం జస్ట్ స్టార్టింగే. వీళ్ళ ప్రయాణం ఎట్లా తెలుసా? వీళ్ళు ఇంచుమించు 120 కిలోమీటర్లు 10,000 అడుగులు తార్సు పర్వతాలు ఎక్కి నడుస్తా వచ్చారు. ఈ ఆరంభ 3 వారాలే కొండలెక్కి దిగేటప్పటికి జాన్ మార్క్ అనుకున్నాడు, 2 పిచ్చోళ్లతో తిరుగుతున్నాడు రా బాబు, వీళ్ళు 2-3 వారాల్లోనే 10,000 ఫీట్లు ఎక్కిచ్చేశారంటే వీళ్ళు నన్ను తినేస్తారు అని చెప్పి నువ్వొద్దు, నీ సేవద్దని ఇంటికి వెళ్ళిపోయాడు జాన్ మార్క్. ఉట్టి ఒక 4-5 అధ్యాయాల మిషనరీ జర్నీలో అపోస్తలైన పౌలు 2,100 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఊహించగలవా? 2,100 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు ఈ మనిషి. ఒక్కొక్క మిషనరీ యాత్ర 1,200 కిలోమీటర్లు, 1,600 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. రిస్క్ తీసుకున్నాడు. నువ్వు గనక రిస్క్ తీసుకోగలిగితే ఆయన పోసే సామర్థ్యానికి ఎవదులు లేవు. ఒక దేవునికి నీ ఎబిలిటీ అవసరం లేదు, దేవునికి నీ ఆరోగ్య పరిస్థితులు అవసరం లేదు, దేవునికి నీ వెనక ముందు ఏమి చూడబాకు. నీ వల్ల ఏమైతే పోయి నిలబడంతే ఎట్లా తోస్తాడో నీకు అర్థం కాదు, ఎట్లా తీసుకెళ్తాడో నీకు అర్థం కాదు. ఏ మనిషినైనా తీసుకో, పరిశుద్ధాత్మ దేవుడు నిలిపి వాడుకుని ఏ మనిషినైనా తీసుకో, ఆ మనిషిని నువ్వు ఎవరినన్నా కలిసి అడుగు, ఎట్లా చేస్తారు అక్క, మీరు ఎట్లా చేస్తారు అన్నా, మీరు ఎట్లా చేస్తారు? వాళ్ళు ఇచ్చిన జవాబు ఏంటి తెలుసా? మాకు కూడా తెలియదు బ్రదర్, నిలబడతాం, అది అయిపోతా ఉంటుంది పని అంతే. ఓ సహోదరిని కలుస్తా వచ్చాను, స్కూల్లో ఉద్యోగం చేసుకుంటుంది. పొద్దున్నే 2:30కి లేచి కనీసం అంటే ఓ 4 గంటలు నిలువు మోకాలుండి ప్రార్థన చేస్తుంది. సాయంత్రం వచ్చిన తర్వాత ప్రార్థనకి గుంపులు పిలుచుకొని ఇంట్లో ప్రార్థనలు చేస్తుంది. ఇక ఇల్లంతా సర్దుకున్న తర్వాత అందరినీ పడుకోబెట్టిన తర్వాత మళ్ళీ మోకాళ్ళ మీద పడి ఇంచుమించు 10 గంటల నుంచి 12-12:30 వరకు మోకాళ్ళ మీద ఉంటుంది. ఆమె జీవితాన్ని చూసి ఒకళ్ళు వచ్చి అడిగారు, మీరు ఎన్ని గంటలు పడుకుంటారా ఆంటీ అని అంటే, ఇంచుమించు 2 గంటలు పడుకుంటాను నాయనా అని అన్నారు. మీకు నిద్ర ఎట్లా సరిపోతుందా ఆంటీ, అసలు మీరు ఎట్లా బతుకున్నారా ఆంటీ అని అంటే, నాకు కూడా తెలియదు నాయన, నేను ఈ పని చేసుకుంటూ ఎట్లా బతుకున్నా నాకు కూడా తెలియదు. నీ పని అంతే, నువ్వు ముందుకెళ్ళి అంతే. ఆయన సామర్థ్యాన్ని ఎట్టిస్తాడో నీకు అర్థం. రిస్క్ తీసుకోవడం నీ పని, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ఆయన పని. తెగించడం నీ పని, బాధ్యత వహించడం ఆయన పని. సూర్యుడిని కింద పడకుండా అలా ఆపుతున్న దేవుడు, భూమిని ఎంత తిరగాలో అంతే తిరిగేటట్టు నియమిస్తున్న దేవుడు. ఈ భూమి ఎంత చక్కగా తిరుగుతుందో ఈ మాట నీకు తెలుసా? ఈ భూమి సూర్యునికి ఇంత దూరంలో తిరుగుతా ఉంది కదా. ఒక్క అడుగు ఇంతే. ఒక్క అడుగు గనక సూర్యునికి భూమి దూరం వెళ్తే 1 ఫీట్ ఒక్క అడుగు సూర్యుడు గనక సూర్యుడికి దూరం వెళ్తే టెంపరేచరు 20 డిగ్రీలు పెరిగిపోద్ది. అంటే ఎండాకాలంలో 40 ఉండే దగ్గర 60 అయిపోద్ది. ఉట్టి ఒక్క అడుగు అటు పోతే, ఒక్క అడుగు ఇటు పోతే ఏమవుతుంది తెలుసా? 20 డిగ్రీలు టెంపరేచర్ పడిపోద్ది. అంటే చలికాలాల్లో 20 డిగ్రీలు అయితే 0కి వచ్చేస్తుంది. అంటే గత 1000 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల నుంచి ఈ భూమి ఒక్క అడుగు ఇటు ఒక్క అడుగు అటు కదలకుండా కరెక్ట్ గా తిరుగుతుంది. ఆఫ్టర్ ఆల్ నీ చిన్న జీవితంలో రిస్క్ తీసుకుంటే ఆయన నిన్ను వహించలేడా? ఆయన నిన్ను తీసుకెళ్ళలేడా? ఆయన నిన్ను నిలుపుకోలేడా? ఖచ్చితంగా నిలుపుకోగలడు. 21వ అధ్యాయానికి వస్తున్నాం. 21వ అధ్యాయంలో 10వ వచనంలో అగాబు అనే ఓ ప్రవక్త ఉన్నాడు. ఆయన పౌలు దగ్గరకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని చెబుతా ఉంటున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు అని 11వ వచనంలో అంటాడు, యూదులు యెరూషలేములో ఉంటున్న యూదులు ఈ నడిగట్టు కలిగిన వాడిని బంధించి అన్యుల చేతికి అప్పచెబుతారు అని చెప్పారు. చెప్పినప్పుడు వెంటనే అక్కడ ఉంటున్న స్థానిక సంఘం మేమును అంటే
లూకా వీళ్ళందరూ కలిసి అపోస్తలుడైన పౌలుని బ్రతిమాలుకుంటా ఉంటున్నారు. 12వ వచనంలో, పౌలు వద్దులే పౌలు, అక్కడ నిన్ను బంధిస్తారంట, అక్కడ నిన్ను హింసిస్తారంట, నిన్ను అన్యులకి అప్పచెప్తారంట, వద్దులే పౌలు వద్దులే పౌలు అని అడుగుతా వచ్చారు. అప్పుడు పౌలు ఏమంటున్నాడు తెలుసా? అయ్యో ఎంత మంచి సంఘం నా కోసం ఏడుస్తున్నారా, మీరు నన్ను పోవద్దంటే నేను ఎందుకు పోతా, ఏడే ఉంటా అని అనలేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? నాకు అలవాటండి ఇదే, సంఘాలు ఏడుస్తానే ఉంటాయి, ఆయన వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. నాకు అలవాటండి ఇదే, కుటుంబాలు ఏడుస్తూ ఉంటాయి, ఆయన వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. నాకు అలవాటండి ఇదే, నాకు ఒక ప్రాంతం అలవాటైపోయిన తర్వాత కూడా ఆయన వెళ్ళు అంటే వెళ్ళిపోతాను. నేను రిస్క్ తీసుకుంటానని ప్రభు దగ్గర తీర్మానం తీసుకున్నాను. నేను పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ సామర్థ్యాన్ని ఇచ్చాడు రిస్క్ తీసుకోవడానికి. ఆ స్థానిక సంఘం ఏడుస్తుంది, వద్దు పోవద్దు వద్దు పోవద్దు అని 12వ వచనంలో ఏడుస్తా ఉంటే, ఇప్పుడు పౌలు అంటున్నాడు, మీరెందుకు ఏడ్చి నా గుండెలు బద్దలు చేయుచున్నారు? ప్రభు అయిన యేసు నిమిత్తమై కేవలం బంధించబడ్డానికే కాదు, చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని చెప్పి వెంటనే వాళ్ళు అంటా వచ్చారు, దేవుని చిత్తం జరుగునుగా అని పంపించేస్తా వచ్చారు. అపోస్తలుడైన పౌలు ఏమి ప్రయాణాలు, ఎంత రిస్క్ తీసుకున్నాడు. ఎక్కడన్నా పని జరిగింది అని అంటే ఎవరో ఒకళ్ళు దాని వెనకాల రిస్క్ తీసుకుని ఏదో ఒకటి పోగొట్టుకొని ఉంటారండి. ఎక్కడో ఒక చోట ఏం అర్థం కాకుండా తెగించుంటారు. ఏ మిషనరీ లైఫ్ అన్న చూడు, ఆ మొదటి తరంలో వాళ్ళు ఫలం చూడరు, అబ్బే అస్సలు చూడరు. ఆ తర్వాత తరం వాళ్ళు ఫలము తెస్తారు, ఆ 3వ తరం వాళ్ళు ఫలం అమ్ముకుంటారు, 4వ తరం వాళ్ళు ఆస్తులే తాకట్టు పెడతారు. అది ఏందో ఆ కాన్సెప్ట్. ఎందుకు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి జీవితంలో ఫ్రెష్గా పనిచేయాలనుకుంటున్నాడు. ప్రతి ఒక్కడు తెగింపుతోనే బ్రతకాలి అని ఎదురు చూస్తూ ఉంటున్నారు. మా బీదర్లో ఆ చిన్న మారుమూల ప్రాంతంలో 100 ఎకరాలు సంపాదించారు మెథడిస్ట్ మిషనరీ. 100 ఎకరాలండి. 100 ఎకరాలు సంపాదించిన ఇంచుమించు 100 సంవత్సరాల దగ్గర పడతా ఉంది. మా మహానుభావులకి కాంపౌండ్ వాళ్ళు కట్టుకునే సామర్థ్యం కూడా లేదు. కాంపౌండ్ వాళ్ళు ఎందుకు? తెగిచ్చి చేసిన పరిచర్యని కొనసాగించడానికి తెగిచ్చినోడే పనిచేస్తాడు. తెగిచ్చి కట్టిన పరిచర్య, తెగిచ్చి కొన్న ఆస్తులు, తెగిచ్చి పునాదులు వేసిన పరిచర్యలు, తెగిచ్చి దేవుని కొరకు స్థాపించిన సంఘాలు, తెగిచ్చి దేవుని కొరకు స్థాపించిన సంస్థల్ని కొనసాగించడానికి సావుకారులు, బైబిల్ కాలేజీల్లో నుంచి ఎడ్యుకేషన్ పొంది బయటకు వచ్చిన వాళ్ళు, బాగా వాక్చాతుర్యం కలిగిన వాళ్ళు, పన్నాగాలు ఇవన్నీ ఎంబీఏలు, ఫైనాన్స్ ఎంబీఏ, మేనేజ్మెంట్ ఎంబీఏ, క్యాటస్ట్రాఫ్ మేనేజ్మెంట్, చేంజ్ మేనేజ్మెంట్లు చేసిన వాళ్ళు పనిచేయరు. తెగింపుతో పునాదులు వేస్తే దాన్ని కొనసాగించడానికి కూడా తెగింపు కలిగినోడే కావాలి, లేకపోతే ఎత్తిపోయే కథే. ఈరోజు ఎత్తిపోవడానికి గల కారణాలు అవే. పునాదులేమో తెగిచ్చేశారు, కూర్చొని తినేవాడేమో ఒళ్ళు బరువెక్కి బలి తింటున్నాడు, అందుకే పాడైపోతున్నాయి. తెగింపు ఏ రోజు ఆగిపోతాడో, రిస్క్ తీసుకోవడం ఏ రోజు ఆగిపోతాడో, ఏ రోజు ఒక సేవకుడు రిస్క్ తీసుకోవడం ఆగిపోతాడో, ఏ రోజు ఒక సేవకురా, ఏ రోజు ఒక సండే స్కూల్ టీచర్, ఏ రోజు ఒక విశ్వాసి, ఏ రోజు ఒక యవనస్తురా, సంఘం అంతా ఇక్కడే తృప్తిగా ఉన్నాం, భలే ఉంది, మా మీటింగ్లు మాకు భలే ఉన్నాయి, మా పొలిమేరలు మేము దాటిపోము, మా మందిర పొలిమేరలు మేము దాటిపోము. ఎత్తిపోయిన కథ దేనికి పనిచేయదు. ఒకరోజు మందిరానికి మూతపడకపోతే నన్ను అడగండి. తెగ్గిచ్చేవాడు లేకపోతే పరిచర్య చచ్చిపోద్ది. క్రైస్తవత్వానికి ఊపిరే తెగింపు. ముందు వెనకాల ఆలోచించకుండా రిస్క్ తీసుకునే వాడి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు విపరీతంగా వెతుకుతా ఉంటున్నాడు. ఈ రోజుల్లో ఆ సామర్థ్యం నీకేం అవసరం లేదు, నువ్వు అందుబాటులో ఉంటే ఆయన నింపుకుంటాడండి సామర్థ్యం. ఆ సామర్థ్యం నీ లోపల నుంచి ఏం పుట్టనవసరం లేదు. నువ్వేం ధైర్యవంతుల కుటుంబంలో పుట్టనవసరం లేదు. నీ లోపల సహజ సిద్ధంగా పుట్టుకతో ఆ ధైర్యమే ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు ఆయనకు అందుబాటులో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడానికి స్వేచ్ఛని ఇవ్వగలిగితే ఆ ధైర్యాన్ని, ఆ స్థైర్యాన్ని ఆయన నీలో నిలుపుకుంటాడు. ఆయన నీకు అనవసరం, నిలబడి చాలు, నువ్వు నిలబడి చాలు. ఎక్కడో సంగతి ఎందుకండి, మన అడవుల్లో తీసుకొని, మన ఏజెన్సీలో తీసుకొని, ఎక్కడెక్కడికో అడవుల దగ్గరికి వెళ్ళి బ్రెయిన్ ఫీవర్లు తెచ్చుకొని, భయంకర కొట్టించుకొని, నక్సలైట్ల చేత పిచ్చాలకి మనలాగా మందిరాల్లో బతకలేరా? రిస్క్ తీసుకుంటున్నావు. దేవుడు పని చేసినప్పుడు ఏదో ఒక రకంగా రిస్క్ తీసుకుంటావు. అది స్థల బదిలీలో ఉంటున్న దగ్గరే రిస్క్ తీసుకుంటావు, రిస్క్ మాత్రం తీసుకుంటావు. బైబిల్లో దేవుడు వాడుకున్న ఒక్కడిని చూపించండి, బైబిల్లో దేవుడు పని పెట్టుకున్న ఒక్కడిని చూపించండి. రిస్క్ తీసుకోవాలండి ఒక్కడు కూడా మీకు మొత్తం 1180 అధ్యాయాలు 31,101 వచనాలు ఒక్కడు కూడా మీకు దొరకడు.
ఓ యూదా ఇస్కరియోతి ఒక ఒక ఆ పేతుర్ని తీసుకుంటారా, వలదులు పెట్టి రిస్క్ తీసుకున్నాడు. ఒక పౌల్ని తీసుకుంటారా, ప్రాణాన్ని పెట్టి రిస్క్ తీసుకున్నాడు. ఒక నెహమ్యాని తీసుకుంటారా, ఉద్యోగాన్ని పెట్టి రిస్క్ తీసుకున్నాడు. ఒక ఎస్తేర్ని, ఓ ఆడపిల్ల అనాథ పిల్లని రిస్క్ తీసుకుంటారా. ఆ పిల్లకి ఏమర్థమైంది తెలుసా? ఆ ఎస్తేర్ అనే ఆ పిల్లకి ఏమర్థమైందంటే, మా అమ్మ నాన్న చచ్చారు, వాళ్ళతో పాటు చిన్నదాన్ని నేను చావాల్సింది, దిక్కులేని మొత్తాన్ని తీసుకొని వచ్చి రాణిగా చేశాడు. ఇంత చేసిన తర్వాత నా ఊపిరికి కారణం దేవుడు, మా అమ్మ నాన్నలు పోయినా నన్ను బతికించినాడు దేవుడు, భూ పెట్టినాడు దేవుడు, బట్టించింది దేవుడు, నెత్తి మీద కిరీటం పెట్టింది దేవుడు. ఈరోజు రిస్క్ తీసుకోకపోతే నీ బతుకెందుకు అన్నాడు మెర్దకాయ. వెంటనే తెగించి చెప్పింది, నేను సస్తే సస్తా, నేను నశిస్తే నశిస్తా, పోతున్నా పోయి నువ్వు ప్రార్థన చేయి, అంతే అంతే బయలుదేరుతా వచ్చింది. భలే చెప్తాం, భలే మాట్లాడతాము, భలే చదువుతాము, పాటలు కూడా భలే పాడతాము, ఎస్తేరు ఎస్తేరు అని పేర్లు పెట్టుకుంటాం. కానీ ఇల్లు గడప దాటంగా పేర్లు మాత్రం భలే క్రైస్తవుల పేర్లు పెట్టుకుంటాం, భలే మిషనరీల పేర్లు పెట్టుకుంటాం. వాళ్ళ జీవితానికి మన జీవితానికి పొందనే లేదుగా. ఈ రోజు రక్షణతో ఆగిపోతా ఉంటున్నావా? నీ రక్షణ ఎవరికి యోగం? అసలు రక్షించబడ్డమే దండగనిపిస్తుంది కదా. ఏమి చేస్తున్నావని ప్రభు కొరకు. బూదిగంతాల వరకు స్వార్థ వెళ్ళిందంటే ఆ చిన్న మెడగదిలో నుంచి వేల కిలోమీటర్లు తుఫాన్లు దాటుకొని, పర్వతాలు దాటుకొని, ద్వీపాలు దాటుకొని, ఖండాలు దాటుకొని, ప్రభుత్వాలు దాటుకొని, చెరసాలు దాటుకొని సువార్త వ్యాపిస్తా వచ్చింది అని అంటే ఊరికే పోలేదు. ఇలా సోషల్ మీడియాలో పోలేదు, రిస్కులు తీసుకొని గడపలు దాటి బయలుదేరుతా వచ్చారు. ఈరోజు ప్రభు అలాంటి జీవితం కొరకే పిలుస్తూ ఉంటున్నాడు. 1st సెంచరీ వేరు, 21వ సెంచరీ వేరు కాదు. అదే పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు ఈ చిన్న ప్రార్థన నీ మనసులో చేయాలి. ప్రభా, నా లైఫ్లో నువ్వు ఏం చేయాలనుకుంటావు చేయి ప్రభా. అది నాకు ఇబ్బందా, అది నాకు ఏంటో నాకేమీ తెలియదు ప్రభా. రిస్క్ తీసుకోవడానికి నా వల్ల కాదు, కానీ నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా. నీ ఇష్టం వచ్చింది చేసుకో ప్రభా, నీ ఇష్టం వచ్చింది చేసుకో ప్రభా. బూది గంతాల వరకు దేవుని యొక్క కార్యాలు వెళ్ళడానికి గల మొదటి కారణము రిస్క్ తీసుకునే ఒకడు దొరికాడు. రెండో కారణం వస్తున్నాం. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం. పరిశుద్ధాత్మ దేవుడు రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని ఇస్తాడు, తెగించే సామర్థ్యాన్ని ఇస్తాడు. అక్కడితో ఆగట్లేదు. రెండో చాలా కీలకమైన మాట అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం. ఇక్కడ వెనుక చరిత్ర ఏంటంటే అన్యులు రక్షించబడతా ఉంటున్నారు. అప్పటి వరకు యూదులే రక్షించబడతా వచ్చారు కాబట్టి పెద్ద సమస్య ఉండేది కాదు. వాళ్ళు ఆల్రెడీ సున్నతి చేయించుకునే వాళ్ళు ఆల్రెడీ బలులు అర్పించే వాళ్ళు. అప్పటి వరకే పాప పరిహారార్థ బలి, దహన బలి, సమాధాన బలి, ఆ తర్వాత అప్పటి వరకే గిల్ట్ ఆఫరింగ్, సిన్ ఆఫరింగ్, అప్పటి వరకే ఈ ధాన్యపు బలి, గ్రెయిన్ ఆఫరింగ్, ఇవన్నీ వాళ్ళు అర్పించుకుంటే వాళ్ళకి అన్ని ఆచారాలు తెలుసు, వాళ్ళు అన్ని ఆచారాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు అన్యులు రక్షించబడతా ఉంటున్నారు. ఎప్పుడైతే అన్యులు రక్షించబడతా ఉంటున్నారో ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ అన్యులకి ఇవన్నీ చేయాలంటే వాళ్ళకు కొంచెం బరువు అనిపిస్తుంది. ఇంకా ఈ ప్రశ్న తీసుకొని యెరూషలేంకి వచ్చారు. సార్, యూదులు ఇప్పటి వరకు రక్షించబడ్డారు, మనకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మన ఆచారం వల్లే వాళ్ళు రక్షించబడతా వచ్చారు. కానీ ఇప్పుడు అన్యులు రక్షించబడతా వచ్చున్నారు సార్. ఇప్పుడు వాళ్ళ ఆచారాలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ జీవితాలు వేరు. మరి అట్లాంటి వాళ్ళు రక్షించబడతా ఉంటున్నప్పుడు ఇప్పుడు పాత నిబంధన ధర్మశాస్త్రం అంతా వాళ్ళతో చేయమని బలవంత పెట్టాలా, ఏం చేయాలి అనే ప్రశ్న తీసుకొని యెరూషలేంకి వచ్చారు. యెరూషలేంలో పెద్ద కౌన్సిల్ పెట్టారు. ఫస్ట్ కౌన్సిల్ అంటారు దాన్ని. ఆ తర్వాత చాలా కౌన్సిల్స్ పెడతా వచ్చారు. కౌన్సిల్ ఆఫ్ నైసియా అంటారు, కౌన్సిల్ ఆఫ్ ఆరెంజ్ అంటారు, డైట్ ఆఫ్ వామ్స్ అంటారు. ఇట్లా చాలా కౌన్సిల్స్ జరుగుతూ వచ్చాయి. ఈ కౌన్సిల్లోనే 66 పుస్తకాలని వాళ్ళు సమకూర్చి ఇది బైబిల్ గ్రంథం అని ప్రకటిస్తూ వచ్చారు. సరే, ఈ మొదటి కౌన్సిల్లో వాళ్ళు కూడొచ్చి వాళ్ళందరూ చర్చించి మాట్లాడి ఇప్పుడు పని వ్యాపించడానికి రెండో మెట్టు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మనస్సుల్లో ఒక సామర్థ్యాన్ని ఇచ్చాడు. రెండో మెట్టుకి ఏంటి ఆ రెండో మెట్టు తెలుసా? ఆ మాట చదువుదామా? అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం. ఇప్పుడు అన్యులలో సంఘాలు వ్యాపించడానికి లోకల్గా యెరూషలేములో ఉంటున్న పెద్దలందరూ కూర్చొని అందరూ సామరస్యంగా ఈ తీర్మానానికి వచ్చారు. ఏమి తీర్మానము? 28, 29 వచనాలు చదువుతారా? 28, 29. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దాన్ని, జారత్వమును విసర్జింపవలను. ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని
పరిశుద్ధాత్మకును మా- మాకును తోచను. ఎంత మంచి మాట కదా. మీరేం మాలాగా అవనవసరం లేదు. అబ్బా, ఇది ఎంత మంచి మాట కదా. ఈ రోజుల్లో మనం స్థాపిస్తే మన పేరు ఆడ సావాలి. ఈరోజు మనం చేస్తే మన పేరు స్పూన్ మీద కూడా రాసి పెట్టాలి. ఈరోజు మనం చేస్తే అందరూ నాలాగే చెయ్యాలి, నేను చేసినట్టే వెళ్ళాలి, నేను చెప్పినట్టే వెళ్ళాలి. కానీ ఆ రోజు సంఘము ఎంత చక్కగా ఈ మాట చెప్తున్నారు అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడికి ఇది అనిపిస్తుంది, మాకు కూడా ఇదే అనిపిస్తుంది. ఏంటి తెలుసా, మీ మీద మేము ఎక్కువ బరువు ఏం మోపట్లేదు. మీరేమి సున్నతి చేయనవసరం లేదు, మీరేమి సబ్బాతు దినం పాటించాల్సిన అవసరం లేదు, మీరేమి యెరూషలేముకి రానవసరం లేదు, మీరేమి బలులు తీసుకొని రానవసరం లేదు, మీరేమి ధాన్యాలు తీసుకొని ప్రథమ ఫలాలు తీసుకొనేవి రానవసరం లేదు. మీరు చేయవలసింది ఏంటి అని అంటే, విగ్రహంలోకి అర్పించింది తినొద్దు, గొంతు బిస్కి చెప్పిన దాన్ని తినొద్దు, జారత్వం నుంచి వేరుగా ఉండండి, రక్తము తినొద్దు. ఇంతే. దీనికంటే ఎక్కువ భారం మీ మీద ఏం పెట్టట్లేదు. అంటే దీని అర్థం ఏంటి, వాళ్ళు ఒక విశ్వాసి జీవితానికి ఎంత అవసరమో అది కూడా ఈ మాటలు కూడా ఎందుకు రాశారో తెలుసా. ఈ మాటలు కూడా ఎందుకు రాశారంటే, వీళ్ళు రాస్తున్న సంఘాల్లో యూదులు ఉండేవాళ్ళు, అన్యులు ఉండేవాళ్ళు. ఈ యూదులు రక్తము కలిగిన దాన్ని తినరు, చంపిన దాన్ని తినరు, కాబట్టి విగ్రహాలు కల్పించింది తినరు. కాబట్టి ఇట్టి వారితో మీరు దగ్గరుంటున్నారు, వీరికి అభ్యంతరంగా ఉండకుండానట్లు ఇవి చేయొద్దని రాస్తారు. బరువు పెట్టట్లేదు. ఈ రోజుల్లో ఒక వ్యక్తిని నువ్వు నీ భక్తిలోనికి తీసుకొని రావడానికి ఊరికే ఇబ్బంది పెట్టొద్దు. ఆ వ్యక్తిని స్వేచ్ఛగా వదిలిపెట్టు. బైబిల్ ఎంత చెప్తుందో అంత భక్తి చాలు. ఓవర్ భక్తి ఏం అవసరం లేదు. నువ్వు ఖచ్చితంగా 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా అని అంటే, నువ్వొద్దు, నీ ప్రార్థన వద్దని వెనక్కి వెళ్ళిపోతాడు. ఈయన కొత్తగా నువ్వేం బలవంత పెట్టొద్దు. బైబిల్ ఎంత చెప్తుందో అంతవరకు చెప్పి వదిలేసే. నువ్వు చేసుకుంటున్నావు నీ భక్తి, తప్పేం కాదు. నీ భక్తి నీ అంతస్తుని బట్టి నువ్వు చేసుకుంటా ఉంటున్నావు. ఏశావు యాకోబుని కలిసినప్పుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, త్వరగా వచ్చేసి సేరులో నేను ఉంటున్నాను, ఏదోము దగ్గర నేను ఉంటున్నాను, వచ్చేసి వెళ్దాము అని అంటున్నప్పుడు యాకోబు ఒక చక్కటి మాట జవాబిస్తాడు. ఏమంటాడు అని అంటే, నా దగ్గర ఉంటున్న తల్లులు పిల్లలు కలిగిన వాళ్ళు, నా దగ్గర ఉంటున్న గొర్రెలు మేకలు చంటి పిల్లలు కలిగినవి, వీటిలన్నిటినీ వడిగా ఒక రోజు తోలితే ఇవన్నీ చచ్చిపోతాయి. అవి నడవగలిగిన కొలదీ నేను వస్తాను. సంఘం వ్యాపించాలంటే, దేవుని పరిచర్య వ్యాపించాలంటే, దేవుని కార్యాలు వ్యాపించాలి అని అంటే, ఒకే రోజు ఒక మనిషిని నీలాగా తయారు చేసడం అసాధ్యము. నీ భక్తి అంతస్తుకి ఒకే రోజు పిలిచేయొద్దు. నువ్వు 3 అధ్యాయాలు చదువుతావు, వాడిని పట్టుకో, నువ్వు కూడా 3 అధ్యాయాలు చదివేయాలి. నువ్వు ఫస్ట్ డే నుంచి 3 అధ్యాయాలు చదువుతున్నావా? లేదుగా. 3 నెలలకు ఒకసారి చదివేదానివి, లేక చదివేవాడివి. ఆ తర్వాత 3 వారాలకు ఒకసారి చదివేవాడివి, ఆ తర్వాత 3 రోజులకు ఒకసారి చదివేవాడివి, ఆ తర్వాత రోజుకు ఒకసారి చదివేవాడివి, ఆ తర్వాత రోజుకు 3 అధ్యాయాలు చదవడం మొదలు పెట్టావు కదా. నీకు ఎలాగైతే టైం పట్టిందో ఎదుటి వాడికి కూడా టైం పడుతుందని గుర్తుపెట్టుకో. సహనముతో వ్యవహరించాలి. పరిశుద్ధాత్మ దేవుడి సామర్థ్యాన్ని ఇస్తాడండి. పరిశుద్ధాత్మ దేవుడి సామర్థ్యాన్ని ఇస్తాడు. ఏం సామర్థ్యం తెలుసా? ఎంత స్లోగా ఉండే వాళ్ళని కూడా తట్టుకునే సామర్థ్యం, ఎంత బుద్ధిహీనంగా ఉండే వాళ్ళని కూడా తట్టుకునే సామర్థ్యం, ఎంత వెనక్కి జారిపోయే వాళ్ళు, ఎంత నిదానంగా నేర్చుకునే వాళ్ళని కూడా తట్టుకునే సామర్థ్యాన్ని ఆయన ఇస్తాడు. ఈ సామర్థ్యాన్ని కనుక నువ్వు నిర్లక్ష్యం చేస్తే దేవుని పనికి ఆటంకంగా మారిపోతాము. అందరు నాలాగా అయిపోవాలా, అందరు నీలాగా అయిపోవాలా అని అనుకోవద్దు. అందరు నీలాగా అవరు. నీకు టైం పట్టింది కదా, వాళ్ళకు కూడా టైం పడుతుంది. అయినా నీలాగా అవ్వాల్సిన అవసరం ఏంటి? దేవుడు వాళ్ళని ఎట్లా పిలిచాడో అట్లా అవుతారంతే. ఆనాడు సంఘము ఈ అద్భుతమైన సత్యానికి రాగలుగుతా వచ్చారు. పరిశుద్ధాత్మ దేవుని మనస్సు వీళ్ళు గ్రహించగలుగుతా వచ్చారు. అందుకని చెప్తా వచ్చిన, మేము మీ మీద ఎక్కువ భారాలు ఏం మోపము. వీ డోంట్ వాంట్ టు లే గ్రేటర్ బర్డెన్ ఆన్ యు. మీ మీద మేము ఎక్కువ భారం ఏం మోపడానికి ప్రయత్నం చేయము. ఇంత చాలండి, ఇంత చాలు. గొంతు బిస్కి చంపింది తినొద్దు, రక్తమును తినొద్దు, వ్యభిచారము చేయొద్దు, విగ్రహాలు కర్పించు. ఇదేం పెద్ద కష్టం. బరువు మోపలేదు. భక్తికి ఎంత కావాలో అంత మినిమం చేయండి అని వదిలేస్తా వచ్చా. వాక్యం ఎంత చెప్తే అంతే. నీ సొంత భక్తి వాళ్ళ మీద రుద్దొద్దు. వాళ్ళ మీద రుద్దొద్దు. నువ్వు దశం భాగం ఇస్తున్నావు, చాలా సంతోషం. నువ్వు దశం భాగం ఇస్తున్నావు కాబట్టి, లేక నువ్వు కొంచెం భక్తి ఎక్కువై ఇటీవల కాలంలో ఒక 20% ఇస్తున్నావని చెప్పి ఇక నువ్వు కలిసిన వాళ్ళకి నువ్వు కూడా 20 వాళ్ళు యేసుప్రభుని వదిలేస్తారేమో. నీది బలవంత పెట్టబాకు, నీది రుద్దబాకు. ఒక వ్యక్తి తన భక్తిలో ప్రభుతో నడుస్తే చాలు, ప్రభు నిదానంగా వ్యక్తిని మార్చుకుంటాడు.
ఇది చాలా కీలకమైన సంగతి. ఒకవైపేమో రిస్క్ తీసుకొని తెగించుకునే ఆ త్యాగం ఉండాలి. నీ దగ్గరకు వచ్చినప్పుడు రిస్క్ తీసుకోవాలి. వేరే వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు సహనంతో, ప్రేమతో, నిదానంగా సమయం తీసుకొని వాళ్ళతో చాలా చక్కగా, చాలా మృదువుగా. యేసుక్రీస్తు ప్రభువారికి ఫరిసేయులకు ఉంటున్న వ్యత్యాసం ఏంటో తెలుసా? వారు బరువులు మోపుదురు గాని చిటికెన వేలతో కూడా సాయం చేయరు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నా కాడిని మీ మీద ఎత్తుకొనిడి, నా కాడి సులువు, నా భారం తేలిక అన్నాడు. ఎందుకు భారం తేలిక, ఎందుకు కాడికి సులువు అనంటే నేను మోస్తున్నాను రా అందుకే. పరిసేలికి, మతంలో ఉంటున్న వాడికి, పరిశుద్ధాత్మ దేవునితో నింపబడిన వాడికి తేడా ఏంటో తెలుసా? మతంలో ఉంటున్నోడు వాడి బరువు కూడా తీసి ఇంకోటి మీద ఎత్తాడు. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడిన వాడు వేరే వాడి బరువు కూడా తీసుకొని వీడి మీద వేసుకుంటాడు. ఈరోజు దేవుని కార్యాలు కుంటుపడ్డానికి గల కారణం ఏంటంటే మన బరువులు కూడా ఇంకోల మీద వేస్తున్నామేమో, చిటికనేలతో కూడా సాయం చేయడానికి ఇష్టపడట్లేదేమో. యేసుక్రీస్తు ప్రభుల వారిలాగా వేరే వాళ్ళ లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆయన రక్షకుడు అవ్వడానికి గల కారణం ఏంటి అని అంటే, నీ భారం నా భారం ఆయన మోయాల్సిన అవసరం లేకపోయినా మోస్తా వచ్చాడు. అందుకే ఆయన రక్షకుడు అవుతా వచ్చాడుగా. ఈ రోజుల్లో ఈ ప్రభుని విడిచి నువ్వు నీ ఇష్టం వచ్చినా ప్రభుని వెంబడిస్తూ ఉంటున్నావు కదా. అందరు నీలాగే అయిపోవాలి, అందరు నీ స్టాండర్డ్కి వచ్చేయాలి, అందరు నీలాగే బోధించాలి, నీలాగే మాట్లాడే అంతా నీలాగా ఒక రోజులో తయారైపోవాలంటే ఎవరు? సహనముతో, ఓపికతో, నిదానంగా. సంవత్సరాలు పెట్టుబడి పెట్టినా వాడు ఇంకా నిర్లక్ష్యంగా ఉంటే అట్టి వాడిని వదులు, అది వేరే సంగతి. కానీ త్వరగా నీలాగా అయిపోవాలని ఎవరిని బలవంత పెట్టొద్దే. దేవుడు నిదానంగా పనిచేసుకుంటాడు. ఆయనే ఓపికతో పనిచేస్తూ ఉంటే ఈరోజు ఉండిపోయే మనకి ఎందుకంత అంత తొందరపాటు? తల్లిదండ్రులు ప్రత్యేకంగా పిల్లల్ని విసికిచ్చి సంపద్దే. ఒక కుటుంబం నాకు తెలుసు, పిల్లలు ఇంకా రక్షించబడలేదు. నాన్న పొద్దున్నే 3 పాటలు పాడతాడు, సియోను గీతాలు. ఒకటి 10, 11 వచనాలు రాశారు. వాళ్ళు ఎంత ప్రేరేపణతో రాశారో కానీ, వాళ్ళు పాపం ప్రేరేపణతో రాస్తే ఈయనకు ఉండొద్దు కొంచెం? ఎవడన్నా పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు 3 పాటలు పాడితే ఆ పాట రాసిన తిట్టుకోడు ఆ పిల్లోడు? రోజుకొక అధ్యాయం చదవాలంటే నేనైతే లూకాని, ఎజెక్కియల్ని అంత తిట్టుకునేవాడు. ఎవడు రేపాడు మీకు ఇంత పెద్ద పెద్ద? మా దావీదు గారిని చూసి నేర్చుకోండి, కీర్తన ఇంతింతే రాశాడు. 3 పాటలు పాడిచ్చి ఒక అధ్యాయం అంతా చదివించి ఈ మహానుభావుడు 4 పాయింట్లు వివరిస్తాడు. అదంతా విని రోజు లేటుకు పోయి రోజు తన్నించుకునే ప్రతిసారి వాళ్ళ నాన్నని తిట్టుకుంటాడు, పాట రాసిన తిట్టుకుంటాడు, అధ్యాయం రాసిన తిట్టుకుంటాడు. ఈ పిల్లోడు టార్చర్ పెట్టద్దే. మన పిల్లలకి మనం క్రమశిక్షణ నేర్పించాలి, కానీ బుద్ధి ఉపయోగించాలి. వాళ్ళు ఎంత తట్టుకోగలరు, వాళ్ళు ఎంత బరువు మోయగలరు, వాళ్ళు ఎంత తీసుకోగలరు అంతే. నేను నేర్చుకున్నంతా నేను చెప్పడం కాదు, నువ్వెంత వినగలవో అంత చెప్పాలి. నా దగ్గర అన్నం ఉందని చెప్పి 20 కిలోలు వండి పెట్టి నీ ముందు డేక్షా పెడితే ఏమనుకుంటావు? నువ్వు ఎంత తిరగలవో నీకు అంతే పెట్టాలిగా. నీ భక్తిని ఇంకోటి మీద రుద్దబాకు. నీ భక్తి బరువు నువ్వే మోయి. ఈ రోజుల్లో పని పాడైపోవడానికి గల కారణం అందరు నాలాగే అయిపోవాలి, అందరు నాలాగా భక్తి పరులు అయిపోవాలి అని నీ బరువు అంతా తీసుకోవడం కాదు. ఓపికతో నిదానంగా నేర్పించు, కానీ ఓపికతో నేర్పించు. డేవిడ్ లివింగ్స్టన్ దగ్గరికి ఎప్పుడైతే ఈ దైవజనుడు ఆఫ్రికా ప్రాంతంలో పరిచర్య చేస్తా ఉంటున్నాడో, తన భార్య చచ్చిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఎం స్టాన్లీ అనే ఒక భయంకరమైన నాస్తికుడు, దేవుడు ఉన్నాడు అని నమ్మని హేతువాది ఒక నాస్తికుడు డేవిడ్ లివింగ్స్టన్ మీద ఒక రిపోర్ట్ చేయడానికి న్యూస్ పేపర్ కోసం జర్నలిస్ట్ గా డేవిడ్ లివింగ్స్టన్ ని వెతుక్కుంటూ వెళ్ళి డేవిడ్ లివింగ్స్టన్ ని కలిసి అప్పటికే డేవిడ్ లివింగ్స్టన్ కి దగ్గర మందులు అయిపోయి చాలా నొప్పిలో ఉన్నాడు. మందుల కోసం ఏడ్చి ప్రార్థన చేస్తా ఉంటున్నాడు. ఆ టైంలో ఎం స్టాన్లీ వచ్చి తలుపు కొట్టాడు. ఈయన తలుపు తీసి, ఎవరయ్యా నువ్వు అని అంటే, నా గురించి నీకు 2 సంగతులు చెప్తాను. ఒకటి, నా పేరు ఎం స్టాన్లీ, నీ మీద రిపోర్ట్ చేయడానికి అమెరికా నుంచి న్యూస్ పేపర్ వాళ్ళు నన్ను పంపిస్తా వచ్చారు. నీకోసం వాళ్ళు మందులు పంపించారు, కావాలా అంటే మందులు ఇవ్వు అన్నాడు. తీసుకున్నాడు. ఆయన చెప్పాడు, నా గురించి 2వ సంగతి, నేను భయంకరమైన నాస్తికుడిని, హేతువాదిని, దేవుడున్నాడని నేను నమ్మను, దయచేసి నన్ను మార్చడానికి ప్రయత్నం చేయొద్దే అని చెప్పాడు. స్టార్టింగే ఈ మాటలు చెప్తా వచ్చాడు. నన్ను నీ కోసం రిపోర్ట్ చేయడానికి పంపించారు, నేను నాస్తికుడిని, నన్ను మార్చడానికి ప్రయత్నం చేయొద్దు. డేవిడ్ లివింగ్స్టన్ అన్నాడు, సరే. డేవిడ్ లివింగ్స్టన్ ఎం స్టాన్లీకి ఒక్కసారి కూడా స్వార్థ చెప్పలేదు. కానీ చరిత్ర ఏం చెప్తుంది తెలుసా? 2 నెలలు డేవిడ్ లివింగ్స్టన్ జీవితాన్ని చూసి, భక్తిని చూసి, సామర్థ్యాన్ని చూసి, ఆయన ఓపికను చూసి, ఆయన ప్రేమను చూసి, ఆయన సహనాన్ని చూసి ఎం స్టాన్లీ ఆఫ్రికాలో తన మోకాలని ప్రభు కొరకు సమర్పించుకుంటా వచ్చాడు.
డేవిడ్ లివింగ్స్టన్ బయోగ్రఫీ రాసింది ఈ స్టాన్లీ, డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్ ఆఫ్రికా అని 6 వాల్యూమ్లు రాశాడు. నీ భక్తి మాట్లాడాలి, బలవంతం కాదు మాట్లాడాల్సింది. దేవుని యొక్క కార్యం భూదిగంతాల వరకు వెళ్ళడానికి మూడో ప్రాముఖ్యమైన కారణం. ఈ మాట చదివేసి మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యాలను దాడదామండి. అపోస్తుల కార్యాల్లో ఉంటున్న విషయాన్ని ఇంకా వేరే పత్రికలో రాస్తా వచ్చాడు. ఎందుకంటే పౌలు రాసిన పత్రికలన్నీ అపోస్తుల కార్యం యొక్క టైం లైన్ లోనే ఉంటా వచ్చాయి. మొదటి మిషనరీ జర్నీ, రెండో మిషనరీ జర్నీ, మూడో మిషనరీ జర్నీ, మొదటి చెరసాలు, కొంచెం స్వేచ్ఛ, రెండో చెరస, ఇవన్నీ కూడా అపోస్తుల కార్యం మొదటి 28 అధ్యాయాల్లోనే 9వ అధ్యాయం నుంచి 28 లోపలికే వచ్చేస్తాయి. పౌలు తన చివరి దినాల్లో రాస్తా ఉంటున్న ఈ మాట తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము, 7వ వచనము, 8వ వచనం చూతారా? నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలం సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరువు తడముట్టించి విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. చాలండి. ఆయన చివరిలో చెప్తా ఉంటున్న మాట ఏంటి తెలుసా? నేను ఇప్పటికే పానార్పణంగా పోయబడుచున్నా. పానార్పణం అంటే ఏంటో తెలుసా? అర్పణలు అన్నిట్లో గల చివరి అర్పణ. ఇంకా దానికంటే అర్పణ అనేది ఏమీ లేదు. పశువు అర్పణ, అది చాలా గట్టి అర్పణ. దాని తర్వాత ధాన్యం యొక్క అర్పణ, అది కొంచెం చిన్నగా ఉండే అర్పణ. దాని తర్వాత పిండి అర్పణలు. ఇక లాస్ట్ అర్పణ పానార్పణము అనంటే ఇంకా గట్టితనం ఏమీ లేని స్థితి. డ్రింక్ ఆఫరింగ్ అంటే అంత అర్పణలు అర్పించిన తర్వాత లాస్ట్ పోస్తారు. ఇంకా లాస్ట్ అయిపోయిందనమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని సామర్థ్యంతో నింపితే, శక్తితో నింపితే, ఏం శక్తితో నింపుతాడో తెలుసా? సమాధికి వెళ్ళేటప్పటికి ఖాళీగా వెళ్ళే సామర్థ్యంతో నింపుతాడు. నువ్వు సమాధికి వెళ్ళేటప్పటికి నీ దగ్గర ఏమి తీసుకొని వెళ్ళినా వ్యర్థమే. నీ బలము తీసుకొని, కండలు తీసుకొని సమాధికి వెళ్ళినా పురుగులే తింటాయి. ఒకవేళ నీ సామర్థ్యం అంతా ప్రభు పని కొరకు, ప్రభు రాజ్యం కొరకు, నీ పనుల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ సంఘం కొరకు పూర్తిగా వాడేసుకొని కండల్లో బలం లేకుండా పూర్తిగా ఏలాడుతూ ఉంటున్న మాంసంతో నువ్వు సమాధికి వెళ్ళినా పురుగులే తింటాయి. సమాధికి ఒక్కసారి వెళ్తే ఇంకా తర్వాత నువ్వు ఎంత తీసుకెళ్ళినా వేస్టే. పౌలు అంటున్నాడు, నేను పానార్పణంగా పోయబడుచున్నాను. అంటే నేను సమాధికి వెళ్ళే సమయం వచ్చేసింది, ఇక నేను ఖాళీగా ఉన్నాను. ఒకవేళ అంటే దీని అర్థమైంది తెలుసా? ఒకవేళ ఇప్పుడు నుంచి దేవుడు గనుక నాకు ఇంకో 2 సంవత్సరాలు ఇస్తే నేనేమీ చేయలేను. అయిపోయింది నా దగ్గర చేసే సామర్థ్యం. ఇక నా దగ్గర ప్రయాణాలు చేసే సామర్థ్యం లేదు. ఇక నా దగ్గర నడిచే సామర్థ్యం లేదు. ఇక నా దగ్గర రాసే సామర్థ్యం లేదు. ఇక నా దగ్గర బోధించే సామర్థ్యం లేదు. నా నోరు శక్తి అయిపోయింది, నా కాళ్ళ శక్తి అయిపోయింది, నా కీళ్ళ శక్తి అయిపోయింది, నా కండల శక్తి అయిపోయింది, నా చేతుల శక్తి అయిపోయింది, నా నడుము ఇంక అయిపోయింది. ఇక నా దగ్గర ఏమి లేదు. ఇక ఫలార్పణంగా పోయబడతా. ఎంత ధన్యకరమైన జీవితం కదా! నేను పానార్పణంగా పోయబడుతున్నాను. ఈ రోజు నుంచి ప్రార్థన చేయగలవా? ప్రభువా, నేను ఎంత పోయబడాలంటే నీ కోసం, ఎంత ఖాళీ అయిపోవాలంటే నీ కోసం. ఇక నేను చచ్చిపోయే టైంకి నువ్వు నాకు ఇంకొక రోజు ఇచ్చినా నేను ఏమీ చేయలేనంత ఖాళీ అయిపోవాలి ప్రభువా. ఉన్నదంతా పోసేయాలి ప్రభువా నీ కోసం. ఉన్నదంతా నీ కోసం ధారపోసేయాలి ప్రభువా. ఏమీ దాచుకోలేదండి. ఇది నాది అనేది ఏమీ పెట్టుకోలేదు. ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. ఆయన చివరి దినాల్లో ఆయనని చెరసాల్లో పెడతా వచ్చారు. ఇది ఎక్కడి నుంచి రాస్తున్నాడు? ఈ తిమోతికి రాసిన 2వ పత్రిక ఆయన ఎక్కడి నుంచి రాస్తా ఉంటున్నాడు అంటే మర్మెటియం ప్రిజన్ అనే దగ్గర నుంచి రాస్తా ఉంటున్నాడు. రోమా పట్టణంలో ఉంటున్న మర్మెటియం ప్రిజన్ దగ్గర నుంచి రాస్తున్నాడు. ఎందుకు ఈ పదాలు రాస్తా ఉంటున్నాడు తెలుసా?
ఆ చుట్టుపక్కల ఆయన చెరసాలు ఎట్టుంటాయి చెప్తా ముందు. ఆయన చెరసాలు ఎట్టుంటాయంటే, ఒక మన మ్యాన్ హోల్స్ ఉంటాయి కదా! అంటే డ్రైనేజ్ పైన క్యాప్‌లు ఉంటాయి కదా! అట్లాంటి ఒక క్యాప్ ఉంటది. దాన్ని తీసి మనిషిని లోపల తోసేస్తారు. పైనుంచి దడ్డుమని కింద పడతాడు. అక్కడ బాగా భయంకరమైన ఖైదీలని దాంట్లో వేస్తారు. ఇక వాళ్ళకి తలుపు అనేది ఏముండదు. పైనుంచి లోపలికి దోసేస్తారు. వాడు కింద పడతాడు. తప్పించుకునే మార్గమే లేదు. అలాంటి చిన్న గదిలో 49 మందినేశారట. పౌలు, పేతురు ఒకేసారి మర్మటైం ప్రిజన్‌లో ఉన్నారు. ఇద్దరు చచ్చిపోక మునుపు ఒకే దగ్గర చెరసాల్లో ఉన్నారు. ఎంత ధన్యత గదా! ఈయన ఆయనను చూసి పానార్పణంగా పోయబడుతున్నా అంటే ఆయన అంటాడు, నేనేమి తేడా అయ్యా, నా దగ్గర కూడా ఏమి లేదు. ఆ చెరసాలలో అక్కడే తింటారు, అక్కడే బాత్రూమ్‌కెళ్ళాలి. ఆ చెరసాలలో ఎండ రాదు. ఆ చెరసాలలో భయంకరమైన చలి. ఆ చెరసాల లోపల నీళ్లు ఉబికేవంట. ఆ నీళ్లు ఉబుకుతా ఉంటే ఆ నీళ్ళల్లో 12 మందికి బాప్తిజాలు ఇచ్చారంట. అలాంటి చెరసాల్లో ఇద్దరు జైలు అధికారులు, వాళ్ళని కూడా తర్వాత చంపారు. 10 మంది ప్లస్ ఇద్దరు జైలు అధికారులకి ఆ చెరసాల్లో బాప్తిజాలు ఇస్తా వచ్చారట. రోత వాసన, వెలుగు రాదు, పురుగులు, ఈగలు, అసలు మామూలు పరిస్థితి. ఎవడైనా భోజనం వేస్తే తింటారు, లేకపోతే లేదు. వాళ్ళ గతి మామూలు గతి కాదు. అలాంటి పరిస్థితుల్లో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు పానార్పణంగా పోయబడే సామర్థ్యం నాకు ఇచ్చాడు. ఇంకా నా దగ్గర ఏమి లేదు, మొత్తం పోసేసా. దాన్ని డ్రైనేజ్ ఆఫ్ రోమ్ అనేవాళ్ళు. ఎందుకంటే దాన్ని ఎవడు పట్టించుకోడు. అంత దారుణమైన పరిస్థితి. చలికి వణుకుతూ రాస్తాడు ఆయన. దయచేసి ఆ దుప్పటి వదిలిపెట్టి వచ్చాను కదా, 4వ అధ్యాయం 13లో రాస్తాడు. దుప్పటి తీసుకురాను, ఆయన చలికి చస్తున్నా నేను. తనతో పౌలు చచ్చిపోయి ఆ చివరి గడియల్ని రాస్తూ ఏమంటారు తెలుసా? ఇంకా పౌలుని అంటే సిలువేయరు, ఎందుకంటే రోమీడు కదా, రోమిల్ని సిలువేయరు. ఇంకా పౌలు రోమ పౌరసదుడు కాబట్టి సిలువేయని పరిస్థితి. ఇంకా చాలా పైకెక్కిన తర్వాత చిరస్సేదనం చేస్తారు. మెట్లు ఎక్కడానికి కూడా ఈ మనిషి కోలేదు, ఎక్కలేకపోతున్నాడు. పౌలు తన వైద్యుడు, జీవితకాలపు వైద్య విద్య అంతా పౌలు మీద ధారపోస్తా వచ్చిన ఈ తన స్నేహితుడు తనని గట్టిగా పట్టుకొని మెట్లు ఎక్కిస్తా ఉంటున్నాడు. సరిగ్గా ఎక్కలేకపోతుంటే కుంటుకుంటా పైకి తీసుకెళ్తా ఉంటాడు. ఎందుకంటే ఇంకా పానార్పణ ఇంకేమీ లేదు, ఇప్పటికే నడిచేసాను, నా కీళ్ళని అరిగిపోయాయి, నా కండలన్నీ కరిగిపోయాయి, నా దగ్గర ఉంటున్న శక్తి అంతా అయిపోయింది, ఇంకా నా దగ్గర నడవడానికి కూడా శక్తి లేదంటే పౌలు ఈడ్చుకుంటా ఈ మనిషిని మెట్ల పైకి తీసుకొని వెళ్తా వచ్చాడు. పైకి తీసుకెళ్ళిన తర్వాత తల అక్కడ పెట్టినప్పుడు బహుశా లూకాను చూసి ఇద్దరు కౌగలించుకొని పౌలు అంటున్నాడు, వెళ్ళిపోతున్నా, పానార్పణంగా పోయబడ్డాను, నన్ను ఇంకా బతికిచ్చినా నేను దేనికి పని చేయను, అయిపోయింది, నా సామర్థ్యం అంతా పోసేసా. తలబెట్టాడు, కత్తిపడింది, తల ఇటు, ఈ శరీరం ఇటు పడిపోయింది. వెళ్తా బహుశా లూకాకు చెప్పుంటాడు, లూకా నిన్ను కూడా ఘోరంగా చంపుతారే, నేను అటు రెడీగా ఉంటా, వచ్చేసే. తిమోతికి ఈ పత్రిక ఏంటో తెలుసా? తిమోతి, నేను చచ్చిపోతున్నాను, ఈ పత్రిక నీకు ఎందుకు రాస్తుందో తెలుసా? నువ్వు కూడా సావడానికి రెడీ అవ్వు అని రాసి చచ్చిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో ఫస్ట్ బ్యాచ్ వాళ్ళ జీవితంలో చేసిన 9 విషయాలు చెప్పా, 12 విషయాలు చెప్పా. ఆయన ఒక బోధకుడుగా, ఆయన ఒక హెల్పర్గా, ఆయన ఒక సహాయకుడిగా, ఆయన ఒక ఆదరణకర్తగా, పారాక్లీట్గా 1వ శతాబ్దం నుంచి 60వ శతాబ్దం వరకు బైబిల్ రాసిన గ్రంథకర్తలందరినీ మొదటి బ్యాచ్గా తీసుకొని పోయాడు. వాళ్ళకి వాక్యం నేర్పించాడు, వాళ్ళని విరగొట్టేశాడు, వాళ్ళని నలగొట్టేశాడు, వాళ్ళని సిద్ధపరిచాడు, పానార్పణాలుగా సిద్ధపరిచి మొత్తం ఖాళీ చేసేసాడు. ఆయన అలా ఎన్ని బ్యాచ్లు తీసుకెళ్ళాడో 21వ శతాబ్దంలో 2024వ సంవత్సరం ముగింపులోనికి వస్తా ఉంటుండగా ఆయన నిలబడి అంటున్నాడు, పిరుకోడైన పేతుర్ని ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపరిచా, పిరుకోడైన పౌలుని నేను బలపరిచి నా కొరకు వాడుకొని పానార్పణంగా చేస్తా వచ్చాను. ఈరోజు నీ జీవితం నేను కట్టడానికి సిద్ధంగా ఉన్నా, నిన్ను నువ్వు అర్పించుకుంటే చాలు, నా సామర్థ్యాన్ని నేను పోసుకుంటా, నా శక్తిని నేను అనుగ్రహించుకుంటా, నిన్ను నేను మార్చుకుంటా, తెగిచ్చేవాడిగా తయారు చేస్తా, యేసు కొరకు సాక్షిగా నిలబెడతా. మీ మీద పరిశుద్ధాత్మ దేవుడు వచ్చును,
మీరు శక్తి పొందెదరు. యెరూషలేము, యూదయ, సమరయ, బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ శక్తితో మమ్మల్ని నింపండి. నీ కొరకు బయలుదేరే, నీ కొరకు మిషనరీ మనసుతో బతికి, నీ కొరకు తెగించి, నీ కొరకు పానార్పణంగా పోయబడే ధన్యత, ఆ శ్రేష్టమైన భాగ్యము నాకు మాకు అనుగ్రహించి, ముందు వెనకాల ఆలోచించకుండా నీ కోసం బతికేయడానికి చిన్న జీవితం మాకు నేర్పించాను. మొదటి శతాబ్దం వారికి ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే సామర్థ్యం ఇచ్చి నడిపించాడో, 21వ శతాబ్దంలో ఈ ప్రాంతాల్లో ఉంటున్న మాకు కూడా ఇట్టి సామర్థ్యాన్ని అనుగ్రహించి నడిపిస్తావని నమ్మి, భవిష్యత్తు దినముల్లో వీరందరితో కలిసి మేము కూడా ఆ అద్భుతమైన రాకడ దినం కొరకు ఎదురు చూసే కృపని మాకు అనుగ్రహిస్తున్నామని యేసు ప్రభుల వారి ఇష్టమైన నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.